ఈ దేశం మాది, ఈ దేశంలో స్వేచ్ఛ మాది, ఈ దేశంలో ధర్మం మాది, ఈ దేశంలో బాధ్యత మాది, ఈ దేశంలో పుట్టినోళ్ళగా మాకు హక్కుంది అని ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళకి చొరబాటుదారులుగా వచ్చి శరణార్థులుగా మారి చివరికి ఆ దేశం మాది, ఆ దేశంలో మా దేవుడికి ప్రపంచమంతా ముల్లోకాలు మా దేవుడివే కాబట్టి మా దేవుడికి సంబంధించినటువంటి పూజలే చేస్తాం. మీరు మీ పూజలు చేయడానికి వీల్లేదు. మా దేవుడి చట్టమే మీ దగ్గర అమలు కావాలనే గొడవలు ఒక్కొక్క దేశంలో పెరిగి పెద్దవవుతున్నాయి. ఏదైతే ఆశ్రయం ఇచ్చిన పాపానికి ఆయా దేశాలను ఇబ్బంది పెడుతుంటే చివరికి ఆయా దేశాల ప్రజలే స్వేచ్ఛ, స్వతంత్రం తమకి పోయి చొరబాటుదారులైన శరణార్థులైన ముస్లింలకు వస్తుందంటూ తిరగబడుతున్న ఉద్యమాలు పతాక స్థాయికి చేరుతున్నాయి. దక్షిణాఫ్రికాలో ఒకప్పుడు గాంధీ గారు ఉన్నప్పుడు స్వతంత్ర పోరాటం జరిగితే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు ఇలా ముస్లిం వలసదారుల నుండి తమ దేశానికి స్వతంత్రం కావాలన్న ఉద్యమంతో రోడ్డెక్కడం అన్నది సంచలనం సృష్టిస్తోంది.